ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ టెంపుల్ బ్లాగ్స్ రేణుకా ఛానల్కి స్వాగతం. మీ అందరికీ కూడా వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు. ఈ వీడియోలో నేను మీకు వినాయక చవితి పండుగ స్పెషల్గా సత్తెనపల్లిలో ఉన్నటువంటి అన్ని రకాల వినాయక స్వామి వారి యొక్క విగ్రహాలను చూపించబోతున్నాను. ఈ వీడియో మొత్తం కూడా చాలా బాగుంటుంది. స్కిప్ చేయకుండా మొదటి నుంచి చివరి వరకు తప్పకుండా చూడండి. సత్తెనపల్లి అనగానే ముందుగా మన మైండ్లోకి గుర్తొచ్చేది గడియార స్తంభం. సత్తెనపల్లిలో ఆల్మోస్ట్ గడియార స్తంభం తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. సత్తెనపల్లిలో స్పెషల్గా ఈ సంవత్సరం కొబ్బరికాయలతో వినాయక స్వామి వారిని నిర్మించటం జరిగింది. ఈ స్వామివారిని దర్శించుకోవటానికి అడ్రస్ వచ్చేసరికి సత్తెనపల్లి 22వ వార్డు నాగన్నకుంట బ్రహ్మంగారి యొక్క దేవాలయం దగ్గర స్వామివారు మనకి దర్శనమిస్తారు. సర్వసిద్ధి కమిటీ యూత్ వారు గత 19 సంవత్సరాలుగా ఇక్కడ గణపతి స్వామి వారిని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు 20వ వార్షికోత్సవం సందర్భంగా కమిటీ సభ్యులంతా కలిసి వినూత్నమైన ఆలోచనతో 1600 కొబ్బరికాయలతో 21 అడుగుల ఎత్తుతో గణపతి స్వామి వారి యొక్క విగ్రహాన్ని నిర్మించారు. చీరాలకు చెందినటువంటి కళాకారులు సుమారుగా 6 రోజుల పాటు శ్రమించి స్వామివారిని రూపొందించారు. 9 రోజుల పాటు స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. సెప్టెంబర్ 2వ తారీఖు అనగా 7వ రోజు సందర్భంగా 10,000 మందికి అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది. విశేషంగా కొబ్బరికాయలతో రూపొందించినటువంటి ఈ స్వామివారిని చూసేందుకు భక్తులు ఎక్కువగా ఇక్కడికి వస్తూ ఉన్నారు. ఇప్పుడు నేను మీకు చూపించే వినాయకుడు గడియార స్తంభం రాముల వారి యొక్క గుడి పక్కన ఉన్నటువంటి వినాయకుణ్ణి. ఇక్కడి వినాయకుడు సింహాసనం మీద కూర్చొని ఉంటాడు. స్వామివారికి 2 వైపులా సింహాలు ఉంటాయి. ఇక గణేశుడికి పైన 8 చేతులతో 8 ఆయుధాలతో మనకి అమ్మవారు కూడా దర్శనమిస్తుంది. ఇప్పుడు నేను మీకు చూపించే వినాయకుడు వచ్చేసరికి సత్తెనపల్లి 5 లాందర్ల సెంటర్, అచ్చంపేట రోడ్, కోటమ్మ సత్రం బజార్లో ఉంటుంది. ఇక్కడ పంచమహాగణపతులు దర్శనమిస్తారు. ఆగస్టు 30వ తారీఖున శనివారం భారీగా అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది. అలాగే ఇక్కడ ప్రతి సంవత్సరం లక్కీ డ్రా కార్యక్రమం కూడా జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా లక్కీ డ్రా కార్యక్రమంలో మంచి మంచి బహుమతులను ఏర్పాటు చేయటం జరిగింది. పంచమహాగణపతులు కాబట్టి ఇక్కడ మనకి 5 వినాయక స్వామి వారి యొక్క విగ్రహాలు దర్శనమిస్తాయి. ఈ స్వామివారు చూడటానికి చాలా బాగుంటారు. ఇక్కడికి ఈ స్వామివారిని చూసేందుకు ఎంతో మంది భక్తులు ఇక్కడికి తరలి వస్తున్నారు. ఇక ఇప్పుడు నేను మీకు చూపించేటువంటి వినాయకుడు వచ్చేసి గడియార స్తంభం ఎదురు గాంధీ బొమ్మల సెంటర్ దగ్గర వినాయక స్వామి వారికి గుడి ఉంటుంది. అలాగే పక్కనే మళ్ళీ వినాయక స్వామి వారిని కూడా ఏర్పాటు చేశారు. ఈరోజు వినాయక చవితి పండుగ సందర్భంగా స్వామివారి యొక్క ఆలయాన్ని అందంగా అలంకరించారు. అలాగే స్వామివారికి విశేషంగా పత్రితో పూజను కూడా నిర్వహించారు. వినాయక స్వామి వారి యొక్క గుడి పక్కనే మనకి శ్రీ లక్ష్మీ గణపతి ఉత్సవ కమిటీ వారు భారీ వినాయక స్వామి వారిని ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ వినాయక స్వామి వారిని చూడగానే వెంటనే మనకి శ్రీ వెంకటేశ్వర స్వామి వారు గుర్తుకు వస్తారు. ఇక్కడ ఉన్నటువంటి వినాయకుడు అచ్చం వెంకటేశ్వర స్వామి వారిలాగా నామాన్ని ధరించి మనకి దర్శనమిస్తారు. ఈ వినాయక స్వామి వారిని చూడగానే మీకు కూడా అదే ఫీలింగ్ కలిగినట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు మనం చూసే వినాయకుడి విగ్రహం చాలా బాగుంటుంది. ఈ స్వామివారు సంగీతం వాయిస్తున్నట్లుగా మనకి దర్శనమిస్తారు. 2 చేతుల్లో తబలా వాయిస్తున్నట్లుగా, అలాగే పైన వీణతో స్వామివారు దర్శనమిస్తారు.
ఇక ఈ వినాయక స్వామి వారి విగ్రహం కూడా చాలా బాగుంటుంది. స్వామివారు సింహాసనం మీద కూర్చొని ఉంటారు. పక్కనే ఆ శివుడు కూడా త్రిశూలంతో దర్శనమిస్తారు. స్వామివారి యొక్క సింహాసనం మొత్తం కూడా సూర్యుని యొక్క కాంతి వలె మెరుస్తూ ఉంటుంది. ఈ విగ్రహం కూడా చాలా బాగుంటుంది. మీకు నచ్చితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు నేను మీకు పూర్తిగా మట్టితో తయారు చేసినటువంటి వినాయక స్వామి వారిని చూపిస్తాను రండి. ఇక్కడ ఉన్నటువంటి స్వామివారు విశేషంగా పూర్తిగా మట్టితోనే నిర్మించబడ్డారు. పర్యావరణాన్ని హాని కలిగించే పదార్థాలను ఉపయోగించకుండా ఈ స్వామివారిని తయారు చేశారు. అసలు ఇప్పుడు చూస్తున్నటువంటి వినాయకుడి విగ్రహం చాలా బాగుంటుంది. నాకైతే స్పెషల్గా ఈ విగ్రహం చాలా బాగా నచ్చింది. స్వామివారు ఎద్దుల బండి మీద కూర్చొని వారి యొక్క తల్లిదండ్రులైనటువంటి శివపార్వతులతో, అది కూడా అర్ధనారీశ్వరి యొక్క విగ్రహంతో స్వామివారు మనకి దర్శనమిస్తారు. ఈ విగ్రహం నాకు చాలా బాగా నచ్చింది. ఈ వీడియో ద్వారా మీరు చూసేటువంటి ఈ వినాయకుడి విగ్రహాలన్నిట్లో కల్లా మీకే వినాయకుడి విగ్రహం నచ్చిందో కామెంట్ సెక్షన్ ద్వారా కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మన భారతదేశంలో అతిపెద్ద పండుగ ఏదైనా ఉంది అంటే ఈ వినాయక చవితి అని చెప్పుకోవచ్చు. ఈ వినాయక చవితికి ప్రతి ఒక్కరూ కూడా గొందికి వినాయక స్వామి వారి యొక్క పందిరిని ఏర్పాటు చేసి అందులో వినాయక స్వామి వారిని పెట్టి సంబరంగా స్వామివారి యొక్క పూజా కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటారు. స్వామివారి యొక్క పూజా కార్యక్రమాల్లో చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు అందరూ కూడా సంతోషంగా పాల్గొంటారు. అలాగే స్వామివారి యొక్క నిమజ్జనం సమయంలో అందరూ కూడా సంతోషంగా పాల్గొంటారు. స్వామివారి ముందు తప్పెట్లతో అలాగే కోలాట కార్యక్రమాలతో నృత్యాలతో అందరూ కూడా సంతోషంగా ఉంటారు. ఈ వీడియోలో నేను మీకు సత్తెనపల్లిలోని 13 వినాయక స్వామి వారి యొక్క విగ్రహాలను చూపించడం జరిగింది. మీకు ఏ స్వామి వారు బాగా నచ్చారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో వ్లాగ్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు కూడా వస్తుంది. మరొకసారి మీ అందరికీ వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు.